నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఎన్విఎస్ మరియు కేవిఎస్ నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంఘటన సంబంధించినటువంటి నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. దాదాపుగా 14,967 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఓవర్వ్యూ అనమాట. అంటే దీంట్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, దాంతోపాటుగా ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక వీడియో అయితే మనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మనకు సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా సాక్షి.com, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనకు పీజీటీకి సంబంధించినటువంటి ఎన్విఎస్, కేవీఎస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ 14,967 పోస్టులలో ఓన్లీ పీజీటీ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా 2,996 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, వీటన్నింటిని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీజీటీకి సంబంధించినటువంటి 2,996 ఖాళీలు అయితే చెప్పుకున్నాం కదా, వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఏ సబ్జెక్టులలో ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు కేవీఎస్, కేంద్రీయ విద్యాలయ సంఘటన సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్టుల వారిగా ఖాళీలు చూసినట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ హిందీ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే మనకు 124 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఖాళీలు చూసినట్లయితే ఇక్కడ మనకు 164 ఖాళీలు అయితే ఉన్నాయి. ఫిజిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి మనకు 213, అదేవిధంగా కెమిస్ట్రీ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 204 ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మనకు 80 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బయాలజీ సబ్జెక్ట్ సంబంధించిన ఖాళీలు అయితే 127, అదేవిధంగా హిస్టరీ సంబంధించినటువంటి చూసినట్లయితే 75, జాగ్రఫీ సంబంధించిన 73, అదేవిధంగా ఎకనామిక్స్ సంబంధించిన 129 ఖాళీలు, అదేవిధంగా కామర్స్ సంబంధించిన 96, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన 176, అదేవిధంగా బయోటెక్నాలజీ సబ్జెక్ట్ సంబంధించిన ఖాళీలు 4 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవీఎస్ సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి దాదాపుగా మనకు 1,465 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం 2,996 ఖాళీలలో 1,465 ఖాళీలు అయితే మనకు కేవీఎస్ నుంచి ఉంది. అదేవిధంగా ఎన్విఎస్ నుంచి, నవోదయ విద్యాలయ సమితి నుంచి చూసినటువంటి ఈ పోస్టులు చూసినట్లయితే ఇందులో సబ్జెక్టుల వారిగా చూసినట్లయితే హిందీ నుంచి మనకు 127, ఇంగ్లీష్ నుంచి 146, అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 186, అదేవిధంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్లో 121, మ్యాథమెటిక్స్ నుంచి 167, బయాలజీ నుంచి 161, అదేవిధంగా హిస్టరీ నుంచి 110 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీ నుంచి 106 ఖాళీలు, ఎకనామిక్స్ నుంచి 148, కామర్స్ నుంచి 43, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ నుంచి 135, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు అయితే 63 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా 1,500 మనకు 13 ఖాళీలు అయితే ఎన్విఎస్లో ఉంది. వీటితో పాటుగా ఇతర సబ్జెక్టులు అంటే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించిన ఖాళీలు కూడా ఉన్నాయి ఎన్విఎస్లో. ఇందులో మనకు కావాల్సినటువంటి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు సబ్జెక్ట్ చూసినట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే ఇందులో ఖాళీలు ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం మనకు 2,996 ఖాళీలు అయితే మనకు ఎన్విఎస్, కేవీఎస్లో పీజీటీకి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒకసారి చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీ అందరికీ తెలుసు, క్వాలిఫికేషన్ మనకు పీజీటీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ చదివి ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మనకు ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారు కంపల్సరీగా ఎంఎస్సీ క్వాలిఫై అయి ఉండాలి. ఎంఎస్సీతో పాటుగా 2 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కంపల్సరీగా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పీజీటీకి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారు ఎంఎస్సీతో పాటుగా బీఎడ్ చేసి ఉండాల్సి ఉంటుందన్నమాట. సో చాలామంది అనుకుంటారు డిగ్రీతో పాటు బీఎడ్ చేస్తే సరిపోతుందని. కాకపోతే అది టీజీటీ సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు మ్యాక్సిమం 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. సో ఇది వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ అనమాట. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ అంటే శాలరీస్ చూసినట్లయితే అభ్యర్థులకు అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మినిమం 47,600 రూపాయలు ఇక్కడ శాలరీ అనేది అందడం జరుగుతుందన్నమాట. మ్యాక్సిమం 1,51,000 వరకు జీతం అనేది అందుతుందన్నమాట. సో ఇది పీజీటీకి సంబంధించినటువంటి శాలరీస్ సంబంధించినటువంటి అప్డేటు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అభ్యర్థులు కంపల్సరీగా 2 టైర్ ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే టైర్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జాము, టైర్ 2 వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ఆ తర్వాత అభ్యర్థులు టైర్ 2 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పీజీటీకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్. అంటే టైర్ 1 ఉంటుంది, ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది.
సో మనకు టైర్ 2లో వచ్చినటువంటి మార్కులను 85%గా మనకు అక్కడ వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో 15% మార్కులను వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా టైర్ 2 మరియు ఇంటర్వ్యూ ఈ 2 మార్కులను కలిపి మీకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్. ఈ పీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకు టైర్ 1 వచ్చేసరికి 100 ప్రశ్నలకు గాను ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. అంటే 100 ప్రశ్నలకు 300 మార్కులు అనేది మనకు కేటాయించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకసారి సిలబస్ చూసినట్లయితే వెయిటేజ్ మనకు ఫస్ట్ జనరల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు ఉంటుంది. అదేవిధంగా న్యూమరిక్ అబిలిటీ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ లిటరసీ సంబంధించినటువంటి 20 ప్రశ్నలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి 60 మార్కులు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి మరో 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ నుంచి మరో 10 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ సంబంధించి అంటే మనకు తెలుగు ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులు తెలుగు సంబంధించినటువంటి 10 ప్రశ్నలు ఉంటాయి. సో వాటికి నుంచి మనకు 30 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకు 100 ప్రశ్నలకు 300 మార్కులు అనేది మనకు కేటాయించడం జరిగింది. ఇది టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అనమాట. సో ఈ విధంగా మనకు ఈ పీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సాక్షి.com సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మనకు వీటికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది. ఎన్విఎస్ మరియు కేవీఎస్ సంబంధించిన ఆర్టికల్ ఉంది. అందులో మనకు ఈ అఫీషియల్ సిలబస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు అంటే ఎన్విఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఇది మనకు ఎన్విఎస్ కేవీఎస్ నుంచి విడుదలైనటువంటి ఒక భారీ నోటిఫికేషన్. ఇందులో మనకు దాదాపుగా 14,967 ఖాళీలు ఉన్నాయి. అందులో పీజీటీకి సంబంధించిన ఖాళీలు 2,996 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఈ పీజీటీకి సంబంధించిన వేకెన్సీ సబ్జెక్టుల వారీగా దాంతో పాటుగా మనకు ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ బేస్డ్, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. మనకు దరఖాస్తు సంబంధించినటువంటి డేట్స్ చూసినట్లయితే దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే నవంబర్ 14వ తేదీన మొదలవడం జరిగింది. చివరి తేదీ మనకు డిసెంబర్ 4వ తేదీన ముగియడం జరుగుతుంది. అర్హులు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.